పరిశుద్ధ గ్రంథములో 95వ సంకీర్తన 7వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్ర. ఒక్కటే మాట నా ప్రభు ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు, సర్వలోక మానవాళికి తెలియజేస్తున్నాడు, సంఘానికి తెలియజేస్తున్నాడు, మనందరికీ తెలియజేస్తున్నాడు. ఏమిటా మాట అంటే, రండి, ఆయన మాట విని వస్తే ఎంత మేలో తెలుసా. ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలో తెలుసా. నీవనుకోవచ్చు ఎందుకు రమ్మంటున్నాడా, నీవనుకోవచ్చు నాతో ఏం పని ఆయనకు, నీవనుకోవచ్చు నేను ఏ విధంగా ఉపయోగపడగలను. అసలు ముందు అవన్నీ కాదండి, నా ప్రభువు నిన్ను సూటిగా పిలుస్తున్నాడు, రండి. విన్న వెంటనే లోబడితే, విన్న వెంటనే ఆయన సన్నిధికి రాగలిగితే, ఆయన పిలిచినప్పుడే, ఆయన రమ్మన్నప్పుడే నువ్వు రాగలిగితే ఎంత మేలు. దేవునికి స్తోత్ర. ఏమిటా మేలు? ఎందుకు రమ్మంటున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్ర. రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అని అంటే, ఇక్కడ అంటాడు కదా, నన్ను వెంబడించుటకు. ప్రియదేవుని సంగమా, ఈ పూట నా ప్రభు నేను ఎందుకు పిలిచాడో తెలుసా? కేవలము ఆశీర్వాదాల కోసం మాత్రమే పిలిచాడు అనుకుంటున్నావా? కేవలము దీవెనల కోసం మాత్రమే రమ్మన్నాడు అనుకుంటున్నావా? నీవిచ్చే కానుకలు సొమ్ములు దాచుకోవడానికే నిన్ను పిలుస్తున్నాడు అనుకుంటున్నావా? ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి చూసి కాదు, ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారిని చూసి. ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడని, ఆయన ఏదో స్వస్థత కార్యాలు చేస్తాడని, ఆయన ఏదో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పేస్తాడని పరిగెట్టే వాళ్ళు చాలా మంది. యేసును నమ్ముకున్న వారిలో అధిక శాతం మంది ఏదో ఒక స్వలాభం కోసమే, ఏదో ఒక కార్యం జరగాలనే. చూడండి, యేసు ప్రభు నమ్ముకోండి, నీకన్నీ కష్టాలే అంటే ఒక్కడైనా నమ్ముతాడా? యేసు ప్రభు నమ్మండి, నీకన్నీ శ్రమలే అంటే ఒక్కడైనా నమ్ముతాడా? లేదు. నీకు అవి వస్తాయి, నీకు ఇవి వస్తాయి, నువ్వు అవి పొందుకుంటావు, నువ్వు ఇవి పొందుకుంటావు, నువ్వు గొప్పడు అయిపోతావు అంటే పరుగు పరుగునొస్తారు. నేనంటాను, ఈ పూట నా ప్రభు నిన్ను పిలుచుకున్నది, నిన్ను రమ్మని పిలుస్తున్నది ఎందుకనంటే నువ్వు ఆయన్ను వెంబడిస్తావని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకడు సినిమా యాక్టర్ని వెంబడిస్తాడు, ఒకడు ఒక క్రికెటర్ని వెంబడిస్తాడు, ఒకడు ఒక రాజకీయ నాయకుడిని వెంబడిస్తాడు. కానీ ఒక్కడు యేసును వెంబడించడం లేదు. అది ఈ పూట నేను చెప్పే సువార్త. అందుకే నా ప్రశ్న, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒక పార్టీనా, ఒక వ్యక్తినా, ఒక జెండానా? కాదు, నువ్వు వెంబడించాల్సింది యేసును. ఆయన ఏ మార్గం గుండా వెళ్ళాడు,
ఆ మార్గం గుండా నీవు ఆయన వెంబడించాలి. గనుక ప్రియ దేవుని సంగమా, నువ్వు యేసుని నమ్ముకున్నావు సరే, వెంబడిస్తున్నావా అనేది ఈ పూట ప్రశ్న. ఏమండి, నమ్మినవాడు రక్షించబడతాడు అని వాక్యం సెలవిస్తుంటే మరలా ఎందుకండి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో? మరలా ఎందుకండి ఇన్ని పుస్తకాలు, ఇన్ని వాక్యాలు? నమ్మితే మాత్రమే సరిపోద్దనుకుంటే ఇలా ఆదివారం కూడుకోవలసిన అవసరం లేదు. నమ్మితే మాత్రమే సరిపోద్దనుకుంటే అసలు పరిశుద్ధ గ్రంథమే అవసరము లేదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకంటే నీ జీవితాన్ని సరి చేసుకుని, సవరించుకొని, ప్రతిదినము అనుక్షణము యేసును వెంబడిస్తావని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ పూట నా ప్రభు చెబుతున్న మాట, నన్ను వెంబడించుటకై రండి. క్రైస్తవుడు అయిపోతే సరిపోలా, విశ్వాసినని చెప్పుకుంటే సరిపోలా, యేసుని నమ్ముతున్నానండి అంటే సరిపోలా. రా, యేసును వెంబడించుటకు రావాలి. అపోస్తలులను ప్రభువు పిలిచినప్పుడు వారి యొక్క ఆధారమును కూడా విడిచిపెట్టి వచ్చారండి. వారు కొందరు అందులో చేపలు పట్టేవారు ఉన్నారు. వారు తమ వలలను విడిచిపెట్టారు, తమ పడవలను విడిచిపెట్టారు, తన జీవనాధారమును, జీవనోపాధిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. అందుకే చెబుతున్నా, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఏ ఆధారము లేని వాడువై ప్రభు మీద ఆధారపడాలి, ప్రభుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఊరికే ప్యాంటో సొక్క వేసుకుని వచ్చి కూర్చుండిపోయి 4 చప్పట్లు కొట్టేసి 2 మాటలు వినేసి ఆమెననేసి వెళ్ళిపోవడానికి కాదు నువ్వు పిలువబడింది. యేసును వెంబడించడానికి నువ్వు పిలువబడ్డావు. అందుకే నా ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. రా, రండి, నన్ను వెంబడించుటకు రండి. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. రెండవసారి పిలుస్తున్నాడు, రండి, రండి. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఎందుకంటే తనతో కూడా ఉండుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నువ్వేదో వచ్చి 4 మాటలు వినేసి మరలా వెళ్ళిపోతావని నిన్ను పిలవడల్లా. ఏదో ఊరికే వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతావని నిన్ను పిలవడల్లా. నిన్ను పిలిచేది, నిన్ను రమ్మనేది ఎందుకో తెలుసా? నీవు ఆయనతో కూడా ఉండాలని. దేవునికి స్తోత్రం. వారు ఆయన యొద్దకు వచ్చిరి. నేనంటాను, వచ్చావు సరే, మరి ఉంటున్నావా ఆయనతో? ఒకానొక దినమున ఒక నిండు యవనస్తుడు ప్రభువునకు తారాసపడి, ప్రభువా, నిత్య జీవం పొందాలంటే నేనే మంచి కార్యం చెయ్యాలి అని అడిగాడు. దానికి ప్రభు ఇచ్చిన సమాధానం, నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలుస్తున్నాడు రమ్మని, వెంబడించుటకు, తనతో కూడా ఉండుటకు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? అతడు వ్యసనపడి వెళ్ళిపోయాను. అతడు ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. ఎందుకు? యేసుతో ఉండుటకు కష్టమని ఎంచి. ఓ ప్రియ దేవుని సంగమా, ఈ పూట నేను చెప్పే సువార్త, నా ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనతో కూడా ఉండాలనే. మరి యేసుతో ఉండడానికి నీకు ఇష్టమేనా? ఒక గంట సేపు ఉంటావా యేసుతో? ఒక రోజంతా ఉండగలవా యేసుతో?
వాడెవడో వచ్చే వరకు ఎంతసేపైనా ఎదురు చూస్తాం. దేవుని సన్నిధిలో సరిగ్గా 2:30 కూడా ఉండలేని పరిస్థితి పూట. ఏ వారంలో ఒక్కసారి కూడుకునేది, అది కూడా 10 గంటల నుండి 12:30 అంటే 2:30 అంతే. చెప్పగలరా నేను 2:30 దేవుని సందులో ఉన్నానని? చెప్పగలవా? లేదు. అంటే ఒక వారం మొత్తంలో 2:30 4 గోడల మధ్య ఫ్యాన్ కింద కూర్చోవడం కష్టం. రోజంతా ఎండలో నిలబడడం ఇష్టం. నేను అందుకే అన్నా, నువ్వు వెంబడించాల్సింది పార్టీలనో వ్యక్తులనో జెండాలనో కాదు, యేసును వెంబడించాలి అని పూట నా ప్రభు పిలుస్తున్నాడు. సంగమా రండి, నాతో కూడా ఉండుటకు రండి. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వాక్యం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. దేవునికి స్తోత్ర. మూడవదిగా నా ప్రభు పిలుస్తున్నాడు, రండి. ఎందుకో తెలుసా? తన వలే నడుచుటకు. అంటే యేసు ఎలా నడిచారో, ఆయన ఏ విధంగా నడిచారో, ఆయన ఎక్కడ నడిచారో నీవును అదే విధంగా నడుచుకొనుటకు ఈ పూట నా ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీటి మీద నడిచారు, పేతురు కూడా నీటి మీద నడిచెను. అంటే యేసులాగే నడవడానికి రమ్మని పిలుస్తున్నాడండి. ఈరోజు నా ప్రభు ప్రేమ ఎలాంటిదో నువ్వు అలాంటి ప్రేమనే కలిగి ఉన్నావా? నా ప్రభు ఆలోచన విధానం ఎటువంటిదో నీ ఆలోచన విధానం అటువంటిదేనా? ఇతరుల పట్ల నా ప్రభు కలిగి ఉన్న ఉద్దేశం ఎలాంటిదో నీవును నీ పొరుగు వారి పట్ల అలాంటి ఉద్దేశాలే కలిగి ఉన్నావా? ఆయన ఈ లోకములో జీవించినంత కాలం లోకమైనను తాకలేదు. అదే విధంగా నువ్వు నడుచుకుంటున్నావా? ఆయన అపవాదిని జయించెను, లోకాన్ని జయించెను, మరణాన్ని సహితము జయించెను. ఈరోజు నీ నడక ఎలా ఉంది? అల్లు పెర్రగక సువార్త ప్రకటించిన యేసండి ఆయన. పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. క్రైస్తవుడనని చెప్పుకుంటున్న నీ జీవితం ఈరోజు ఎలా ఉంది? యేసువలే నడుస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? ఆత్మను రక్షిస్తున్నావా? భారంతో ప్రార్థిస్తున్నావా? లేదు, నా జీవితం, నా కుటుంబం, నా బ్రతుకు అంటూ జీవిస్తున్నావా? స్వలాభం కోసమే యేసుని వెంబడిస్తున్నావా? ఆశీర్వాదాల కోసమే ప్రభుని నమ్ముకుంటున్నావా? నా ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకనంటే ఆయన వలె నడుచుటకు. దేవునికి స్తోత్ర. అవును, ఈరోజు మన నడత, మన ప్రవర్తన, మన మాట, మనం చూపించే ప్రేమ అన్నీ ఆయన వలె ఉండాలండి, ఆయన్ను పోలి ఉండాలండి. అందుకే ఈరోజు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. నాలుగవదిగా చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వాక్యం. కాగా అతడు, ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువగా. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? రండి,
పెండ్లి విందుకు రమ్మని పిలుస్తున్నాడు, అంతయు సిద్ధం. దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పొందుట పెండ్లి విందైతే, అప్పుడు పరలోకములో వివాహ మహోత్సవములో ఆ పెండ్లి విందులో పాల్గొనుటకు నా ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి నా శరీరములో పాలు పొందుటకు, రండి నా రక్తములో పాలు పొందుటకు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో పాలు పొందుటకు రండి. మీరు చెయ్యవలసింది ఏమీ లేదు. వస్తే చాలు, మాట వింటే చాలు, లోబడితే చాలు, ఆజ్ఞను అంగీకరిస్తే చాలు. ఎంత మేలంటే అత్యంత గొప్పదైన వివాహ మహోత్సవంలో నీకు స్థానము కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకు ఈ పూట నా ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. మరొకవేళ ఇంకా రక్షణ లేనిటువంటి వాడిగా నీవు ఉంటే, ఆయన శరీరములో రక్తములో పాలు పొందడానికి నీకు అవకాశము లేకపోతే రా. మారు మనసు పొంది రక్షణ పొంది సిద్ధపరచబడిన పెండ్లి విందులో పాల్గొనుటకు రా. అందుకు కదా నా ప్రభు ఈ పూట నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. గనుక 95వ సంకీర్తన 7వ వాక్యంలో ఏమన్నాడంటే, రండి రమ్మని పిలుస్తున్నాడు. ప్రియదేవుని సంగమా, నిన్ను నన్ను తాను ప్రేమించిన సంఘాన్ని, సర్వలోక మానవాళిని, యావత్ ప్రపంచాన్నే రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు అనంటే, నెంబర్ 1, ఆయనను వెంబడించుటకు రమ్మని పిలుస్తున్నాడు. 2, తనతో కూడా ఉండడానికి రమ్మని పిలుస్తున్నాడు. 3వదిగా చూస్తే ఆయన వలె నడచుటకు పిలుస్తున్నాడు. 4వదిగా పెండ్లి విందుకు పిలుస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరునో పెట్టలేనటువంటి విందది. వివాహ మహోత్సవం అది, గొర్రెపిల్ల మహోత్సవం అది. ఇప్పుడు ఆయన శరీరము రక్తం అది. అప్పుడు పరలోక రాజ్యములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అది. ఆ విందుకు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పాపము ఒప్పుకొని లోకాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వారు ఆయన శరీరములో రక్తములో పాలు పొందుటకు అర్హులు. పరలోక రాజ్యములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో నిలుచుటకు అర్హులు. అట్టి అర్హత కొరకు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రండి, యేసు పిలుచుచున్నాడు. రండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.